కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితం మొత్తం మీద చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పి ఎగతాళి చేస్తున్నాడు కదా! దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే వాళ్ళు 5 ఇయర్స్ అధికారంలో ఉండి ఒకరిని అవమానించడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు తప్ప ఇంకా వేరేది లేదు. ఆయన ఆయన విమర్శల్లో గానీ, ఆయన మాటల్లో గానీ ఎక్కడ ప్రజాహితం లేదు. ఒకరి క్యారెక్టర్‌ని తక్కువ చేసి మాట్లాడడం అవే కానీ అది బాగా ప్రజలు ఆయనని పొగుడుకుంటారు. పెద్దగా చూస్తారని ఆయన అనుకుంటున్నాడు. అది తప్పు. ఆ విధంగా ఆలోచించరు. వాళ్ళు చేసే విమర్శలలో ఖచ్చితంగా ప్రజాహితం ఉంటేనే ప్రజలు వాళ్ళని గురించి ఆలోచిస్తారు. అంత తప్ప వాళ్ళని ఒక ప్రజల సైడ్ ఉండి వాళ్ళు మాట్లాడుతున్నారని ఎవరు కూడా అనుకోరు. అంటే ఈ ప్రభుత్వం రెడ్ బుక్‌ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది. వైసీపీ కార్యకర్తలనే టార్గెట్ చేస్తుంది. ఎంత మాత్రాన అధికారం చేతిలో ఉంటే మమ్మల్ని అంటున్నారు కదా! టార్గెట్ అయితే వాళ్ళని చేసినట్టు లేదు, కనిపించడం లేదు. ఎక్కువ అనేది వాళ్ళని అదే పనిగా వేధించిన వాళ్ళని వాళ్ళు రాసుకుంటామని టీడీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళని వేధించి వీళ్ళతో ఏది మంచి ప్రభుత్వం అంటారు? ప్రస్తుతం అయితే టీడీపీ బాగుంది. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేవలం అసెంబ్లీ అంటే ఒక గొడవలు, చంద్రబాబు గారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం, అవి మాత్రమే హైలైట్ అయ్యేవి. ఇప్పుడు అలా కాదు. ప్రజలకు సంబంధించినటువంటి ప్రతిదీ అదే అంశాన్ని తీసుకొని వాళ్ళు దానిపైనే వాళ్ళ ఒక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనే విధంగానే ఇప్పుడు ప్రస్తుత సమావేశాలు జరుగుతున్నట్లు మాకు అనిపిస్తుంది. అలాగే ఈ బడ్జెట్ సమావేశాల్లో రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతుకి 20,000 ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి 15,000 చొప్పున అందరికీ వర్తిస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా! దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు చెప్పారు కదా, లోకేష్ గారు చెప్పారు. ప్రతిదీ వాళ్ళు హామీలు అయితే ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా మేము నెరవేరుస్తాం ఒక్కొక్కటి అని వాళ్ళు చెప్పారు. ఇదే బడ్జెట్లో ఇదే జూన్ నుంచి మే నుంచి అన్నీ కూడా అమలు అవుతాయని చెప్పారు. కాబట్టి అమలు చేస్తారనే నమ్మకం కూడా ప్రజలకు ఉంది. మాట తప్పరు అనేది ఉంది. వాళ్ళు కూడా చేసేటివి చేయలేదు. వాళ్ళు కూడా చెప్పినవి ఏది కూడా చేయలేదు. వాళ్ళు కూడా కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. వీళ్ళైతే సూపర్ 6 అన్నారు కాబట్టి వీళ్ళు కూడా చేస్తారని అంటున్నారు కూడా. కానీ కొన్ని చేశారు, 3 చేశారు, ఇంకా 3 ఉన్నాయి. చేస్తారని కూడా నమ్మకం ఉంది. అలాగే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కదా అండి, ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్ష హోదా కావాలని అంటే అది ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వనప్పుడు వీళ్ళు ఇవ్వడం సాధ్యం కాదని వీళ్ళు అంటున్నారు. అయినా ఇవ్వచ్చు అని ఆయన అంటున్నాడు. వీళ్ళు ఎందుకు ఇస్తారు? వీళ్ళకి అవసరం ఏముంది? ఆయన ఎందుకు ఇవ్వాలనేది ఆయన క్వశ్చన్ వేసుకోవాలి. ఇక పవన్ కళ్యాణ్ గారిని కూడా అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఎగతాళి చేసుకుంటూ అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితం మొత్తం మీద చూసుకుంటే ఒక్కసారి